సోషల్ మీడియాలో అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సింగనమల వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఫణీంద్ర ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సింగనమల వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఫణీంద్ర ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం వాట్సాప్ గ్రూపులో ఆ వీడియోను షేర్ చేశాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా అనంతపురం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ నటి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. శ్రీనివాస్, ఈ ఫణీంద్ర అనే వ్యక్తి సింగనమల నియోజకవర్గంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటాడు. ఈయన ప్రస్తుతం ఇక్కడ ఒక అమ్మాయి దగ్గర సన్నిహితంగా ఉన్నప్పుడు కొన్ని వీడియోలు తీసుకొని వాటిని నేరుగా అతనే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆయన నేను చేయలేదు అని ఒప్పుకోలేదు, కానీ నేనే చేశాను, ఆ అమ్మాయి నా బంధువు, ఎవరో తెలియకుండా దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, ఇది నా వ్యక్తిగతము, దయచేసి ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లొద్దండి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ నేతలు అనేవారు వీళ్ళు రాసలీలకి అడ్డాగా పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అర్ధనగ్న వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. వాళ్ళు విధుల్లో కంటే, అంటే వాళ్ళు నిర్వర్తించవలసిన బాధ్యతల కంటే ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఆగడాలకైతే అంతు లేదని ఇక్కడ స్థానికులందరూ కూడా, నెటిజన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి దుశ్చర్యలు చేసే నాయకులు మనకు అవసరం లేదంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీనివాస్, ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ ఫణీంద్ర బీసీసీఎల్ అధ్యక్షుడు వైసీపీ దానికి ఎంతో ఆయన ఇలాంటి చర్యలు చేయడం వల్ల కూడా వీళ్ళంతా కూడా చాలా ఫీల్ అవుతున్నారు. శ్రీనివాస్, తనకు తెలియకుండా ఆయన ఫోన్లో నుంచి ఈ వీడియోలు, ఇలాంటి వీడియోలు ఎట్లా బయటకు వస్తాయి? శ్రీనివాస్, ఈయనే పొరపాటున వేరే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు మనకు ఆయన చెప్పాడు. అవి అందరికీ కూడా ఫార్వర్డ్ అయ్యి ఈలోపు న్యూస్గా మారింది. ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి అని చెప్పి నేను ఇలా చేయడం నాదే తప్పు అని ఆయన ఒప్పుకొని కొంతమంది దగ్గర చెప్పుకున్నట్లు మనకు సమాచారం ఉంది. శ్రీనివాస్, అయితేనేమి ఈ ఆగడాలన్నీ కూడా ఎక్కువ గతంలో కూడా ఈయన ఎన్నో చేశాడని చెప్పి అక్కడ కొంతమంది కార్యకర్తలు తెలియజేస్తున్నాడు. ఈయన్ని పార్టీలో ఉంచాలా లేదా అనే విషయాన్ని కూడా అధిష్టానం చర్చిస్తుందని చెప్పి అక్కడ సీనియర్ నాయకులు కూడా, వైసీపీ నాయకులందరూ తెలియజేస్తున్నారు. ఇటువంటి నాయకులు ప్రజలకు మేలు చేస్తారనే ఉద్దేశంలో అయితే ఎవరు ఉండలేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద ఈ మహిళతో ఉన్న వీడియోలు చూసిన తర్వాత ఉన్న టీడీపీ జనసేన నేతలు ఏమంటున్నారు? ఇది కావాలని జరిగిందా, లేక ఇదేమైనా గేమ్ ప్లే చేస్తున్నాడు అంటున్నారా? ఆయనైతే ఒక్కోసారి అంటే ఫణీంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి డీప్ ఫేక్ వీడియోస్ ఏఐ వాళ్ళు ఏఐ ద్వారా ఈ వీడియోలన్నీ మార్ఫింగ్ చేసి ఈ వీడియోలు పెడుతున్నారని ఒకసారి చెప్తున్నాడు. ఒకసారి అయితే మా బంధువులు మేమే ప్రత్యేకంగా, అంటే రహస్యంగా గడిపిన వీడియోస్ అన్ని కూడా ఫార్వర్డ్ చేశానని చెప్తున్నాడు. అయితే వీటిని కప్పిపుచ్చుకునేదానికి పలు రకాలుగా వీళ్ళు గేమ్ ప్లే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. శ్రీనివాస్, ఇక్కడ జనసేన కూటమి ప్రభుత్వ నాయకులు అయితే ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఈ నగ్నంగా సోషల్ మీడియాలో వైరల్ అవటం, ఈ రహస్యమైన వీడియోస్ అన్నీ కూడా, ఈ అసాంఘిక కార్యకలాపాలన్నీ చేయటం వైసీపీ కార్యకర్తలకు కానీ, వైసీపీ నేతలకు కానీ, వైసీపీ నాయకులందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి అన్నిటినీ ఎంకరేజ్ చేసేదానికి వైసీపీ చాలా ముందుంటుంది, కానీ ప్రజా సమస్యల విషయాలు పట్టించుకునేదానికి ముందుకు రాదని కూటమి ప్రభుత్వ నాయకులు కామెంట్ చేస్తున్నారు. దీన్నే మనం పరిగణలోకి తీసుకోవడం కాదు. గతంలో కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎంతో ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీనివాస్, థ్యాంక్ యూ నరేష్. అంటే మొత్తం మీద సోషల్ మీడియాలో అనంతపురం జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. సింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణీంద్ర ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఒక వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు. ప్రజెంట్ తనకి బంధువైన అమ్మాయితోనే తను సన్నిహితంగా ఉన్నట్టు అనుకోకుండా తనకు ఈ వీడియో బయటకు వచ్చిందంటూ దయచేసి ఎవరు దీన్ని వైరల్ చేయొద్దంటూ ఆయన ఇప్పుడు అందరినీ కోరుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.